to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? ట్రెడిషనల్ ఐటమ్ చేస్తానండి. పనసపొట్టు ఆవకూర. పనసపొట్టు ఆవకూర. ఓకే ఓకే, మరి పనసపొట్టు ఆవకూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసపొట్టు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ముందుగా ఏంటంటే మనం కొంచెం ఇలా పనసపొట్టు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకున్న పర్లేదు. ఇప్పుడు చిన్న చిన్న పనసకాయలు కూడా దొరుకుతాయి. అది తెచ్చేసుకొని, అంటే దాన్ని కొంచెం చేయి తిరిగిన వాళ్ళు ఉండాలి, కొంచెం కట్ చేయడానికి. అదే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలా ఉంటే వాటి రెడీ చేసుకుని కొంచెం ఉడికించి పెట్టేసుకుంటుందంటే మనకు కొంచెం ఫాస్ట్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనం కారపొడి కూడా వాడచ్చు. బట్ నేను దీనికి కొంచెం కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను. ఓకే, సో అది కూడా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాండి. సో కొద్దిగా ఆయిల్. సో ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఇంకా జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఎండుమిరపకాయలు. సో ఉడికించుకోకుండా డైరెక్ట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి. లేకపోతే ఉడికించి చేస్తేనే బాగుంటుందా ఇది? సో అలా కొంచెం మెయిన్ గా ఎక్కువ మటుకు ఇంకా ఉడికించే చేసుకుంటారు. కొద్దిగా లైట్ గా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా కొంచెం ఒగరంతా పోయి కొంచెం ఒగరిపోతుంది. పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో కొంచెం పచ్చిమిర్చి ఘాటు కావాలనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చేమో కదా? కారపొడితో చేసుకోవాలంటే 2 యాడ్ చేసుకోవచ్చా? కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ కారం. పచ్చిమిరపకాయలు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పనసపొట్టు. సో కొంతమంది యాక్చువల్గా ఉడికించినప్పుడు చింతపండు గుజ్జు అది కూడా వేస్తారు కదా, కాస్త దానికి పులుపు కూడా యాడ్ అవ్వడానికి. సో ఇది పోపుతో కొంచెం మనం వేయించుకున్నామండి. ఓకే, సో దట్ మనకి పచ్చిమిర్చి ఘాటు అదంతా కూడా కొంచెం బాగా పట్టేస్తే సో తినేటప్పుడు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం అంటే ఉడికించింది ఎలాగైనా మనకు కాస్త బాగా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు వేయించేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పప్పు, బియ్యం ఇలాంటివి మనం చాలా రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటూ ఉంటాం, కానీ వీటికే ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది. మరి పప్పు త్వరగా పురుగు పట్టకుండా ఉండాలి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో ఒక ఎండు కొబ్బరి చిప్పను కనుక వేసి ఉంచినట్లయితే పప్పు త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో వేగిపోయినట్టేనా రాజు గారు? ఏదో క్యాబేజ్ వేపుళ్ళు అయింది ఇది. దీంట్లో కొద్దిగా పసుపు. ఓకే, సో కారపొడి వేసుకుంటే మనం ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. ఓకే ఓకే. సో ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉప్పు అది కొంచెం యాడ్ చేశాను, అది చూసుకొని. సో యూజువల్గా ఎప్పుడు మనం అంటే ఇట్లాంటివి చేసుకున్నా కొంచెం ఇట్లా ఫ్రై టైప్లోనూ అలాగే వస్తుంది కదా. అవునండి. వీటిని కర్రీ లాగా చేసుకుంటే బాగుంటుందా రాజు గారు? చేసుకోవచ్చండి. కొంచెం టొమాటో కానీ అట్లాంటిది ఏదైనా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. కొంచెం మసాలా టైప్లో కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఇదివరకు మనం చూపించాం డిష్లు కూడా, డిఫరెంట్ డిష్లు కూడా చూపించాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే, సో చివరిగా దీంట్లో ఆవపొడి లేదా పేస్ట్ అయినా మనం వాడుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఆవపొడి మనం ఏంటంటే కొద్దిమంది అంటే ఎక్కువ చాలా మటుకు పచ్చి నూనె ఉంటుంది కదా, సో దాంట్లో కలిపేసేసుకొని యాడ్ చేస్తుంటారు. కొంచెం టేస్ట్ కూడా కొంచెం బాగా వస్తుంది అది. సో నేను డైరెక్ట్ గా యాడ్ చేశాను కదా, సో అలా వేసుకుంటే చాలా బాగుంది. సో కొంచెం బాగా పట్టేయాలంటే అట్లా ఆయిల్లో మిక్స్ చేసేయాలి. పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ లో కూడా కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి పెడతారు. సో దీంట్లో వేసుకునేటప్పుడు
అలా వేసేసుకోవచ్చు. ఓకే. సో అలాగే మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టవ్ ఆపిన తర్వాతే ఆవ పేస్ట్ కానీ ఆవ పొడి కానీ యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఎక్కువగా మళ్ళీ ఏం వేయించుకోకూడదు. ఓకే. అంటే ఎక్కువగా మనకు హీట్ అనేది ఎక్కువ దీనికి అప్లై కాకూడదు. చాలా మంది అసలు దించేసిన తర్వాత కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత కలుపుతుంటారు, అంటే రిస్క్ లేకుండా. సో కొద్దిగా కొత్తిమీర, దీంట్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా మన డిషెస్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా సీజనల్ గా మనకు దొరికినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. ఓకే, పనసపొట్టు ఆవకూర రెడీ. ఓకే అండి, మరి పనసపొట్టు ఆవకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనసపొట్టు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు ఆవకూర రెడీ. ఓకే, మరి పనసపొట్టు ఆవకూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. అసలు దీనికి ఏమాత్రం పేరు పెట్టలేము అసలు. సో ఆవ టేస్ట్, పోపు అన్ని కూడా చాలా బాగా, పచ్చిమిర్చి ఘాటు కొంచెం తెలుస్తుంది. యా, సో ఆ మిర్చి ఘాటుతో బాగుంది యాక్చువల్గా. రైస్లో కానీ రోటీస్ లాంటి వాటిల్లోకి రెండింటిలో కూడా దేంట్లోకైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో మరి చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. పప్పు అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. మామూలుగా నాన్ వెజ్ లో దొరికే ప్రోటీన్ అంతా కూడా పప్పులో దొరుకుతుంది. కాబట్టి శాకాహారులకైతే పప్పు చాలా మంచి ఆహారం అని చెప్పుకోవాలి. కానీ పప్పు చేసుకుంటూ ఉంటాం కానీ త్వరగా ఉడకదు అనే ఒక అపోహ మాత్రం పప్పు పట్ల ఉండిపోయింది. పప్పు త్వరగా ఉడకాలి అంటే సింపుల్, ఈ చిట్కా ఫాలో అవ్వండి. పప్పు ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ కనుక వేసి ఉడికించినట్లయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి ఈరోజు మధురం మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి అక్కడ మదర్స్ ఇద్దరు రెడీ అండ్ ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఏం వెరైటీస్ అడుగుతారో. హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. సో లక్ష్మీప్రియ, ఇప్పుడు హాలిడేసా నీకు? సమ్మర్ హాలిడేసా? ఎక్కడికి వెళ్ళలేదా మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? మమ్మీ తీసుకెళ్ళలేదు. మమ్మీ తీసుకెళ్తేనే కదా వెళ్తారు. ఓకే, ఎందుకు? ఇంతకు మీ మమ్మీ ఎవరు ఇద్దరులో? పేరేంటి? సుభాషిణి. హాయ్ సుభాషిణి గారు. హాయ్ అండి. ఎందుకు పాపం ఎక్కడికి తీసుకెళ్లలేదంటే సమ్మర్ హాలిడే? రీసెంట్ గా లాస్ట్ వీక్ మ్యారేజ్ వెళ్ళి వచ్చామండి ఊరు. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయంట, మంత్ ఎండింగ్ లో వెళ్దామని పోస్ట్ పోన్ చేసుకున్నాం. అవును, నేను కూడా ఈ మధ్య వెళ్ళొచ్చాను. చాలా వేడిగా హైదరాబాద్ బెస్ట్ గా ఉంది. సో లక్ష్మీప్రియ, అన్ని ఇష్టమేనా నీకు? మమ్మీ చేసేవి అన్ని తింటావా? ఓకే, సో ఈ రోజు కూడా నువ్వు ఏవైనా నీకు నచ్చిన 3 వెరైటీస్ ఆలోచించి పెట్టు. ఓకేనా? నేను అడిగినప్పుడు నాకు చెప్పాలి. ఓకే. హాయ్. నీ పేరేంటి? రాహుల్. నువ్వేం చదువుతున్నావు రాహుల్? 9th క్లాస్. ఓకే, మీ మదర్ పేరేంటి? అనిత గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఒకటేనా బాబు మీకు? ఇద్దరు అబ్బాయిలు. సో చిన్న బాబా అంటే తమ్ముడా అన్నయ్య నీకు? అన్నయ్య. తన పేరేంటి? యోగేష్. తన ఏ క్లాస్ చదువుతున్నా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అబ్బో, గ్యాప్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో రాహుల్, మరి నీకు కూడా అన్ని ఇష్టమేనా అమ్మ చేసేవి? ఏమన్నా ఇష్టం లేని ఉన్నాయా? ఏం లేవా? అన్ని తినేస్తాడండి? పేజీ లేదా? వెజ్ అంటే కొంచెం బాగానే కష్టపడి తింటారండి. వెజ్ అంటే కష్టపడి తింటారా? నాన్ వెజ్ బాగా ఇష్టమా? అవునండి. ఓకే, సో అయితే ఇప్పుడు నీకు నచ్చిన వెజ్ ఐటమ్స్ లో ఏవైనా అడుగు. ఓకేనా? ఓకే, సో 2 స్వీట్, 1 హాట్. చూద్దాం మరి మీరు ఏం తీస్తారో.
సో ఏమొచ్చాయండి ఇద్దరికి? నాకు పాయసం వచ్చిందండి. మీకు పాయసం వచ్చిందా? మీకండి? నాకు స్వీట్ కార్న్ 65 వచ్చిందండి. స్వీట్ కార్న్ 65. వెరీ గుడ్. మరి పాయసం అని ఉంది కదా, స్పెసిఫిక్ గా ఏం రాయలేదు, చెప్పలేదు తను. ఓకే. సో ఏదన్నా మీకు నచ్చిన వెరైటీ పాయసము తనకి ఇష్టమైంది కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే అండి. సో ఏమన్నా వెరైటీగా ట్రై చేస్తారా పాయసం? చేద్దామండి. ఇప్పుడు పిల్లలకి గోధుమ పిండి అంటే హెల్దీ ఫుడ్. గోధుమ పిండితో కొంచెం బనానా యాడ్ చేసి పాయసం చేద్దాం. సో గోధుమ పాయసం చేస్తారా? ఓకే. సో మీరు గోధుమ పాయసం, మీరేమో స్వీట్ కార్న్ 65. వెరీ గుడ్. స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంది. మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేనే చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి స్వీట్ కార్న్ 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పుదీనా కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. అనిత గారు స్టార్ట్ చేద్దామా? అవునండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి. అన్ని మిక్స్ చేసేసుకుందామా? ఓకే. ఇది కార్న్ పేస్ట్ అండి. ఓకే, కార్న్ పేస్ట్ వేసేసుకుందాము. సో ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఆయిల్ వేడి చేసేద్దాం. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం మేడం. ఓకే. కొంచెం మైదా పిండి. సో కొంచెం బైండింగ్ కి కొంచెం కారం తగినంత వేసుకుందాం. ఓకే. గరం మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఓకే. పెరుగు, చాట్ మసాలా కొంచెం. సో ఇవన్నీ మనం బ్యాటర్ లో మిక్స్ చేస్తాం. కొంచెం బ్యాటర్ లో కొంచెం గార్నిషింగ్ కి చాట్ మసాలా వేద్దాం. ఓకే. కొంచెం టేస్టింగ్ సాల్ట్, లెమన్, కొంచెం పుదీనా వేసుకుందాం. ఓకే. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని, సో డైరెక్ట్ కార్న్ మనము వేయించితే కొంచెం చిట్పట్లాడుతుంది కాబట్టి పేస్ట్ అయితే బెటర్ అనేసి. ఇది ఓకేనా? పలుచుగా అయిందా? సరిపోయిందా? సో ఇది కొంచెం వేడైతే మనం వేసేసుకోవచ్చు కదా. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది తింటే మనకి సాఫ్ట్ గా ఉంటుంది. యూజువల్ గా 65 ఎప్పుడైనా మనము అంటే గోబీతో కానీ అలా చేసుకుంటే ఆ ఫ్లవర్ ఆ పట్ని వేసేసుకుంటాం కదా. ఇది కార్న్ కాబట్టి కొంచెం పేస్ట్ చేసేసి కలిపితే బెటర్. యా. సో మీరేంటి వర్కింగ్ లేకపోతే ఇంట్లో? నేను వర్కింగ్. నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా డిగ్రీ కాలేజ్ లో. వావ్, సూపర్. సమ్మర్ హాలిడేస్ మీకు కూడా సమ్మర్ హాలిడేస్ కదా? అవునండి. టీచర్స్ కున్న బెనిఫిట్ ఇది ఒకటి కదా. ఇది ఒకటి అడ్వాంటేజ్ మాకు సమ్మర్ హాలిడేస్. మీ ఇద్దరు పరిచయం ఉందండి ఇంతకీ? ఇక్కడ వచ్చాక మేడం పరిచయం. ఇక్కడికి వచ్చాక. అందుకనే మీకు అందరూ మేడమ్స్. సో వేసేద్దామా? ఓకే. మనం చిన్న చిన్న బౌల్స్ లాగా వేసేసుకుందాం. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను రైల్వే డిపార్ట్మెంట్ అండి, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో పర్సనల్ సెక్రటరీగా జాబ్ చేస్తారు. సూపర్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నైస్ నైస్. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు. వెరీ గుడ్. సో మీ పిల్లలు అన్ని పేచి లేకుండా తినేస్తారా? ఇందాక రాహుల్ అడిగితే అన్ని తినేస్తారని చెప్పాడు. యాక్చువల్లీ వీళ్ళకి నేను వండడమే నేర్పించేసాను గీత గారు. అవునా? వీళ్ళకి అసలే వంట వచ్చా రాహుల్ నీకు? మైక్ తీసుకో. ఏమొచ్చు చెప్పు నీకు? ఎగ్ ఫ్రైడ్ రైస్, అప్పా, ఆమ్లెట్, ఆమ్లెట్, వెజ్ నూడిల్స్. నీకు కావాల్సినవన్నీ నీకు నేర్పించేశారు. సో అయితే కంప్లైంట్ లేదు కదా? అంటే ఎందుకు అలా నేర్పించాలనిపించింది మీకు? యాక్చువల్లీ నేను బిజీగా ఉంటాను కదా మేడం. మా వారు నేను ఇద్దరం ఎంప్లాయీస్. సో నేను వచ్చేంత వరకు వాళ్ళు ఏమైనా ఆకలిస్తే వెయిట్ చేయకుండా వాళ్ళే వండుకొని తినేలాగా. అవునా? ఎంత ముందు చూపు మీకైతే. సో మగ పిల్లలకు కూడా వంట నేర్పిస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది వేగితే మనం నెక్స్ట్ టాస్ చేసేసుకోవచ్చు. అంతేనండి. తర్వాత అది కొంచెం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత క్రంచీగా యాక్చువల్గా చూడడానికి బాగున్నాయి. యూజువల్ గా మనకి 65 అంటే రెడ్ కలర్ లో వస్తుంది కదా. ఇది నేచురల్ గానే మీ కారంతోనే ఈ కలర్ వచ్చేసింది. మీ కారం కలర్ఫుల్ గా ఉంది. నేను ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేయలేదు. అవునవును. అంటే ఇంట్లో చేసుకునే వాటికి అసలు అవసరం లేదు బేసిక్ గా, ఎందుకంటే ఆ ఫుడ్ కలర్స్ కూడా మంచిది కాదంటున్నారు కదా. సో వెయిట్ చేద్దామా ఈ వేగేదాకా? ఇది కొంచెం వేగేదాకా. అనిత గారు వేగిపోయినట్టేనా? అవును మేడం. ఇది కలర్ వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసేద్దాం. ఏవో మంచి చికెన్ ముక్కల్లా అయ్యాయి కదా. సో రాహుల్, ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తావు మరి? సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం అంటగా?
అవును అవునా, ఏమి ఇష్టం నాన్ వెజ్ లో? చికెన్. చికెనా? ఇది కూడా చికెన్ లానే ఉంది కదా చూస్తుంటే, చికెన్ పకోడీలో ఉంది కదా. సో ఇప్పుడు ప్యాన్ మార్చుకుందామా? ఇంకా అవసరం లేదు మేడం. ఇంకా అవసరం లేదా? చేసేస్తాం. ఓ సో అలా పెరుగు అది మీరు అందులోనే వేసేస్తారు కాబట్టి ఇంకా అది వేస్తారా? ఇది కొంచెం గార్నిష్ దాంట్లో చేస్తారా? ఇది పట్టుకుంటా. సో ఎండలకు భయపడేనా మీరు కూడా? ఎక్కడికి వెళ్ళాలి? అంతే మేడం. అంతేనా కదా, అలాగే ఉన్నాయి. ఎంత ఎండ ఉంది కదా, అందుకని ఎక్కడ వెళ్ళబుద్ధి కూడా కావట్లేదు. వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అవేంటి పైనుంచి? మ్యాంగో. ఓ సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఓకే సూపర్. మీ స్వీట్ కార్న్ 65 రెడీ. చూస్తుంటేనే చాలా ఆకలిస్తుంది బేసిక్ గా. సో చూసారు కదండి, వేడివేడిగా స్వీట్ కార్న్ 65 రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో స్వీట్ కార్న్ పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ 65 రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో 65 కొంచెం వెరైటీగా చేశారు రాజు గారు. ఫస్ట్ గెస్ట్లకి బాగుంది. డిఫరెంట్ టేస్ట్ లో కరకరలంతా కొంచెం బాగుంది. క్రంచీగా కొంచెం ఆ లోపల పెరుగు అదంతా యాడ్ చేశారు కదా, సో ఆ పులుపు అది యాడ్ అయ్యి చాలా బాగుంది. యూజువల్గా 65 అంటే మనకు కొంచెం ఆ మిర్చి అది కూడా అంతా ఫ్రై చేసి టెంపరింగ్ వేసేసి మనం ఇదంతా చేసుకుంటాం కదా, అలా కాకుండా దాంట్లోనే అన్ని కలిపేసి చేయడం బాగుంది. సింగిల్ టైం లో అయిపోతుంది. ఎక్కువ అంటే ఎక్కువ కష్టపడకుండా సమ్మర్ లో ఎంత తక్కువగా కిచెన్ లో ఉంటే అంత బాగా అనుకుంటారు కదా. ఈ ఐడియా కొంచెం బాగుంది. అదే కరెక్ట్ గానే చెప్పారు. సమ్మర్ లో అసలు కిచెన్ లో వెళ్ళాలంటేనే బాధగా కానీ బాగుందండి, మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంది. ఆ పులుపు అది తెలుస్తుంది. నైస్. నచ్చిందా మీకు 65? బాగుందా? వెరీ గుడ్. ఓకే, సో మరి చూసారు కదండి, కార్న్ తో 65 చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బాదం పప్పు తింటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ బాదం పప్పుని మంచి సౌందర్య సాధనంగా కూడా వాడుకోవచ్చు. ఎలా అంటారా? బాదం పప్పుని కాస్త నీళ్లలో నానబెట్టి పేస్ట్ లాగా చేసుకుని అందులోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి అంతా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇప్పుడు గోధుమ పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకులు 4, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, అరటిపండు 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి గోధుమ పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుభాషిణి గారు రెడీయా? రెడీ అండి. బేసిక్ గా గోధుమ పాయసం అంటే గోధుమ తాలికలు చేస్తూ ఉంటాం. ఇది వెరైటీగా పిండితోనే చేస్తున్నాము. పిండితోనేనా? మరి పిండితో మనకి ఇట్లా కొంచెం బాగా ఇట్లా ముద్దగా అట్లా అయిపోదా అండి? అవదండి, మనం కొంచెం ఫ్రై చేస్తాం. షాలో ఫ్రై చేసేసి పాలు అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా, క్రీమ్ లాగా వస్తుంది. కస్టర్డ్ టైప్ లో వస్తుంది. దాంట్లో బనానా కూడా యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. పాయసం అనగానే ఫస్ట్ కిస్మిస్, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్. సో పాయసము, హల్వా వీటిలో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి టెక్స్చర్ కొంచెం మధ్యలో ఇవి నట్స్ తగులుతుంటే బాగుంటుంది. కొంచెం వేడయ్యాక ఇది వేసేద్దాం. సో వేయించి తీసేస్తారా? వేయించి తీసేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయినాక బౌల్లో తీసుకుందాం. సో బెల్లంతో చేస్తున్నారా ఇది? బెల్లంతో. ఓకే ఓకే. బెల్లం, షుగర్ కూడా యాడ్ చేస్తారా? 1 2 స్పూన్ షుగర్ యాడ్ చేద్దాం. ఓకే.
సో మీరు వర్కింగ్ సుభాషిణి గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. పిల్లలు చిన్న పిల్లలు అనేసి. సో తిని కాకుండా ఇంకొక బాబు ఉన్నాడు. బాబా చిన్నవాడా? 5 years. 5 years. ఓ, ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో మీ బాబు పేరు ఏమిటి? జగదీశ్వర్. జగదీశ్వర్, చక్కగా అర్థమయ్యే పేరు పెట్టారు ఈ మధ్య పిల్లల పేర్లు. పాప పేరు లక్ష్మీప్రియ. అవును, తను అట్ల తద్ది పండగ రోజే పుట్టింది. తను అట్ల తది పండుగ రోజు పుట్టిందా? అలా అని నక్షత్రాన్ని బట్టి కూడా లాస్టం వచ్చింది. ఇంకా లక్ష్మీదేవి పేరు పెట్టుకున్నా అనమాట, లక్ష్మీప్రియ అని. వెరీ గుడ్. బనానా కొంచెం ఫ్రై చేద్దాము. ఓ, బనానా కూడా ఫ్రై చేసుకోవాలా? ఓకే ఓకే. పిల్లలు కొన్ని ఫ్రూట్స్ తినరు. అవును, సమ్టైమ్స్ ఇలా. పిల్లలు బనానా తినరా? బనానా బాబు తింటాడు. పాప తిందా? పాప తినదు. ఇష్టం లేదా లక్ష్మీప్రియ నీకు? ఇష్టమా? మరి మమ్మీ ఇష్టం లేదు అంటున్నారు. సమ్టైమ్స్ తినదు, తినమండి. తీసేసుకుందాం బౌల్లోకి. ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేద్దాం. ఇది జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకుందాం. సో కొంచెం గోధుమ పిండికి ఆ పచ్చి టేస్ట్ ఉంటుంది కదా, అది లేకుండా, పచ్చి వాసన లేకుండా. ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ఫార్మా కంపెనీలో వర్కర్. పేరు? అంకారం. ఓ, ఆయన కూడా అమ్మవారి పేరండి. అవునా? మీ ఇంట్లో అందరూ అలా అనమాట. మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీకోసమే మేము వచ్చాను చూడడానికి. సో సరిపోతుందా ఇలాగా? చాలు. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఓకే. ఎక్కువ కావాలా కొంచెం? పర్లేదు, కొంచెం పోయండి. నాకెందుకో ఈ గోధుమ పిండితో కొంచెం భయంగా ఉంది. బేసిక్ గా లంప్స్ ఫామ్ అవ్వకుండా మనం కలుపుకోవాలి. ఓకేనండి. ఓకే అండి, దగ్గరకు వచ్చేసింది కదండి. కొంచెం బెల్లం వేసుకుందాం. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. షుగర్ కూడా వేసుకుందాం. సో ఇదంతా మిక్స్ అయిపోయి కొంచెం మిక్స్ అయ్యే వరకే. ఇది మనకి టెక్స్చర్ ఎలా ఇలా కొంచెం గట్టిగానే ఉంటుందా? లేదండి, పాలు పోస్తాం కదా. ఓకే, కొంచెం పాయసం లాగా. ఓకే. సో మనకి బేసిక్ గా అంటే ఇది వేడి మీద ఉన్నప్పుడు అలా ఉంటుంది, కొంచెం చల్లారితే ఎలా అయినా గట్టి పడిపోతుందేమో కదా. అవునండి. సో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం మిల్క్ ఎలా తిన్నా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంతమంది కావాలని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుని చల్లగా కూడా తినొచ్చు. ఓకే ఓకే. మా పాప సరస్వతి మంత్రం చెప్తుందంట. అవునా? మీరు మిల్క్ ఏమైనా యాడ్ చేస్తారా? మిల్క్ యాడ్ చేస్తాం. సో ఇది మీరు కుక్ చేస్తుండండి, ఇలాగ దాంతో చెప్పండి. ఓకే అండి. పాలు యాడ్ చేద్దాము. సో మీరు ఇది చూస్తూ ఉండండి, ఇలాగ నేను దాంతో చెప్పండి. చెప్తావా లక్ష్మీప్రియ? సరస్వతి నమసుభ్యం వరదే కామరూపిణి విచారంభం పరీక్షామి సిద్ధిరి భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని విచ్చం పద్మాలయాదేవి సామం పాతు సరస్వతి. వెరీ గుడ్. ఇలాచి పౌడర్ వేద్దాం కొంచెం. ఓకే, బాగుంది టెక్స్చర్, ఏదో సాఫ్ట్ సాఫ్ట్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఫస్ట్ లో వేసాం కొంచెము. ఓకే, కొంచెం పైనుంచి వేసాం. నెయ్యి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. బాగుంది. స్వీట్లో ఎక్కువ నెయ్యి ఫ్లేవరే బాగుంది. అవును, కమ్మగా ఉంటుంది. ఇది ఏదో హల్వా టైప్ లో ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాము. ఓకే. సో బనానా కూడా దించిన తర్వాత యాడ్ చేస్తారా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బనానా యాడ్ చేద్దాము. గోధుమ పిండి పాయసం రెడీ. సూపర్.
ఓకే అండి, మరి గోధుమ పాయసం కూడా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, అరటిపండు వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గోధుమ పిండి వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, పంచదార వేసి పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన అరటిపండు ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ పాయసం రెడీ. ఓకే, మరి గోధుమ పాయసం తయారీ విధానం కూడా చూసారు కదా. ఇది కూడా వెరైటీ పాయసం. అరటిపండు అది కూడా యాడ్ చేస్తారు కదా. సో రాహుల్ తీసుకో. బనానా యాడ్ చేయడం వల్ల కొంచెం బనానా ఫ్లేవర్ వచ్చింది కదా. బాగుంది. ఎసెన్స్ లాంటివి ఆడకుండా కొంచెం నేచురల్ ఎసెన్స్ లా ఉంది యాక్చువల్ గా. అంటే ఆ బనానా వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్, స్మెల్ యాడ్ అయింది. బాగుందండి, సాఫ్ట్ గా. కొంచెం నెయ్యి కూడా బాగా కట్టించారు కదా. యా, టేస్టీగా ఉంది. కొంచెం ముందు ఆ పిండి వేయించి చేసినప్పుడు స్మెల్, ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఐటమ్స్ బాగున్నాయి, ఇద్దరు ఐడియాలు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నచ్చిందా పాయసం? నచ్చిందా? వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. చక్కగా వచ్చి మంచి వెరైటీస్ చేసినందుకు. సుభాషిణి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సానిత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్, ఇది నీకు. సో లక్ష్మీ ప్రియ, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. ఓకే, మరి మధురం మమకారం సెగ్మెంట్ లో మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పాల మీగడలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకు 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు బాగా మృదువుగా రావడమే కాకుండా మంచి ఎరుపు రంగులో కూడా వస్తాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? చాలా మందికి ఇష్టమైన స్వీట్ ఐటమ్ స్వీట్. ఓకే, కరకజ్జం. ఓ, సో బెల్లం పాకం బూందీ చేసేసుకుని కరకరలాడుతూ. అవును, చాలా గట్టిగా వస్తుంది కదా. చాలా మందికి పిల్లలకి మెయిన్ చాలా బాగా నచ్చుతుంది. ఓకే, మరి కరకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరకజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే తక్కువ, కానీ కొంచెం టైం మాత్రం పడుతుంది కదా. టైం పడుతుంది. సో ఫస్ట్ ఆయిల్ ఇస్తారా? సో డీప్ ఫ్రై ఉంటుంది కదా, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం, పిండి కలిపేసుకున్నాం అండి. శనగపిండి, కొంచెం ఉప్పు అండి. సో ఇది మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఈ ఉప్పు వల్ల కొంచెం బాగుంటుంది. యాక్చువల్ గా స్వీట్స్ లో కూడా మనకంటే లైట్ గా యాడ్ చేస్తాం, పాయసాల్లో వాటిల్లో కూడా కొంచెం అలా వేస్తూ ఉంటారు. అండ్ మరి బూందీ ప్లెయిన్ గా ఉన్నా కొంచెం ఆ స్వీట్ అంత టేస్టీగా అనిపిస్తుంది. వాటర్ ఇస్తారా? మామూలుగా మనం బూందీ కర్రీ అయితే కలుపుకుంటాం జారుడుగా, సో అదే మాదిరి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా. ఇది కొంచెం లూజ్ గానే ఉండాలి కదా, కొంచెం లూజ్ గా ఉంటుంది. ఇలాంటివి చేసుకునేటప్పుడు మెయిన్ గా బూందీ, అంటే కార బూందీకి అయితే మనకి అది ఎలా ఉన్నా పర్వాలేదు. కొంచెం స్వీట్ లో కదా, కొంత ఈక్వల్ సైజ్ లో అట్లా ఉంటే మనకి బాగుంటుంది. ఓకే అండి. సో ఇలా జారుడుగా రావాలి. సో ఇది ఇలా చిల్లుగా తీసేసుకుని గుంట కట్టేసారా?
సో నూనె కొంచెం వేడిగానే ఉండాలండి దీని కొరకు, ఎందుకంటే మనకు కొంచెం ఇది కరకరలాడుతూ రావాలి కదా. అంటే వేగానే ఫాస్ట్ గా ఇదైపోవాలి. సో అదే మనం స్వీట్ బూందీ లడ్డు చేసుకుంటే సో దానికి అక్కర్లేదు. సో కొంచెం మెత్తగా ఉన్నా మళ్ళీ పాకంలో వేసేసి మనం తీసేసుకుంటాం కదా, సో దానికి కొంచెం మెత్తగానే ఉండాలి. ఓకే ఓకే. సో ఇవి కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా. కొంచెం మనకి గలగల సౌండ్ కూడా వస్తుంది. సో ఈలోగా పాకం కూడా పెట్టేసుకుందామా? అటువైపు పెట్టేసుకుందాం. సో బెల్లం, అలాగే దాంట్లో కొద్దిగా యాలకులు పడింది. సో వాటర్ సరిపోతాయేమో కదా, అంటే మనకి సరిపోతుంది, ముదురు పాకం కదా. ఎస్. ఓకే. సో ఇక్కడ ఇవి రెండు అవుతుంటే ఈలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఉసిరితో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. రోజు ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఉసిరి పొడి విషయానికి వస్తే, ఉసిరికాయని ఎండబెట్టి పొడిలాగా చేసుకొని ఆ పొడిని కొద్దిగా నీళ్లలో కలుపుకొని ప్రతిరోజు కనుక ఉదయాన్నే లేచిన తర్వాత కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే కళ్ళు తాజాగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనండి. సో ఇది కలర్ రావాలి మనకు. ఓకే. సో నేను ముందుగానే కొంచెం చేసి పెట్టాను. ఓకే. సో సేమ్ అలాగే. సో దాంట్లోకి ఇది యాడ్ చేసేస్తున్నాను. సో ఈ పాకం కొంచెం గట్టిపడితే మనము ఈ బూందీ మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు. సో పాకం కూడా మనకి బాగా ఉండపాకం రావాలేమో కదా రాజు గారు దీనికి. అవునండి, అంటే మనకు తొందరగా గట్టిపడాలి కదా ఇది. సో ఈలోగా మనం దేంట్లో అయితే సెట్ చేసుకుంటామో సో దానికి కొంచెం అడుగున నెయ్యి రాసేసుకుందాం. ఓకే. ఓకే, పాకం వచ్చేస్తే ఇది అటువైపు మార్చేసుకుందాం. సమ్మర్ లో ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే హాయిగా ఇంట్లో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అలా పిల్లలకి చేస్తూ ఉంటే సో అల్లరి చేయకుండా హ్యాపీగా తినేస్తుంటారు. అండ్ ఇప్పుడు ఇలాంటి స్వీట్స్ అన్ని అంటే మనకి ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, కానీ బయట అంటే ఆల్మోస్ట్ అందరూ ఈ స్వీట్ షాప్స్ లో కొనుక్కోవటం ఒకటి అలవాటు అయిపోయింది. ఈజీగా చేసుకునేవి కూడా అక్కడేమో బోల్డ్ రేట్లు. చేసుకుంటే మనకు కొంచెం అది హ్యాపీ కూడా ఉంటుంది, మనం చేసింది మన టేస్ట్ తగ్గట్టు కూడా స్వీట్ గానీ అది పెంచుకోవడం తగ్గించుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, వచ్చేసినట్టేనా. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి సో అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మనం, అంటే కొంచెం అది దగ్గరకు వచ్చేంత మెట్లకే గట్టి పడుతూ ఉంటుంది. సో ఇది గట్టి పెట్టేటప్పుడు మనకు కొంచెం లైట్ అలా తీగల్లా వస్తూ ఉంటుంది. సో ఇది మేజర్ వర్క్. సో అదంతా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది ఇక్కడ ఇచ్చేసుకోవటం, కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే, సో మెల్లిమెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది. సో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ట్రేలోకి. ఓకే, సో ఇది కొంచెం మనకి చల్లారితే గట్టి పడుతుంది. సో దీంట్లో మనకి కరెక్ట్ షేప్ అనేది కొంచెం కష్టమే. దాన్ని ఎవరికి తోచిన ముక్కల వాళ్ళు విరుచుకోవటమే. ఎస్, అప్పుడు కొంచెం గొడవలు కూడా వస్తుంటాయి, పెద్దది వచ్చింది నాకు చిన్నది వచ్చేసింది అనేసి. అంటే గట్టిగా పడిపోతుంది కాబట్టి మనం దాన్ని ఈక్వల్ సైజెస్ లో అసలు కట్ చేయలేం. సో ఇది కాసేపు నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సో ఇలాగ మనం కార్వింగ్ చూసుకుందాం. సో ఈలోగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? అండి, సింపుల్ గానే చేస్తున్నాను. పైనాపిల్ స్లైసెస్ లా చేసేసి మనం బటర్ఫ్లై లా అరేంజ్ చేస్తున్నాం. ఇది కొంచెం బాగా వస్తుందండి, అంటే చిన్న చిన్న మన ప్లేట్ గార్నిష్ అవి చేసుకునేప్పుడు. తీసేయాలా? మన చాయిస్ అండి. ఉంటే కూడా కొంచెం డిజైన్ లా వస్తాయి, నేను కొంచెం ప్లెయిన్ గా ఇస్తున్నాను.
సో ఇక్కడ పచ్చిమిరప బాడీలో ఇస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో దానికి యాంటీనా వచ్చేసి కరివేపాకు, కాడలు, చిన్నగా రంధ్రం చేసేసుకొని వాటిలో గుచ్చేసుకున్నాం. సింపుల్ గా చేసుకున్న బాగుంది లుక్ అనేది. ఎస్. సో లేదా మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్లో మనకు కలర్స్ వస్తాయి కదా, గ్రీన్ వస్తుంది, ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది, లేదా హైబ్రిడ్ టమాటో. సో కొంచెం ఇలా డ్రాప్ షేప్లో కట్ చేసేసుకుని మనం బాడీలో కూడా మధ్యలో పెట్టేసుకోవచ్చు. ఓకే, చూద్దామండి ఒకసారి. ఓకే, సో ట్రై చేద్దాం. సో షాపులో మనకు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం కట్ చేయడం కష్టం. సో ఇలా కొంచెం పలచగా వేసుకుంటే ఇంట్లో, అంటే ఇంకా మనకు పూర్తిగా కూడా ఆరలేదు కదా, సో కాబట్టి కొంచెం కట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంది. లేకపోతే అంటే అలా ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉంటుంది. ఓకే అండి, మరి కరకజ్జం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరకజ్జం తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ గొట్టంలో ఉంచి కాగే నూనెలో బూందీలా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కరకజ్జం రెడీ. ఓకే, మరి కరకజ్జం తయారీ విధానం చూసారు కదా. ఇక్కడ గారు ఇప్పుడు ఫుల్ గట్టిపడిపోయాయి. బాగుంది. సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకున్నా సూపర్ గా, చాలా టేస్టీగా. అంటే మెయిన్ ఆ గట్టిదనం ఉంది అలా అని చెప్పేసి మరీ ఇలా కొరకడానికి ఇబ్బందిగా కలలేదు. కొన్నిసార్లు మనకి ఏంటంటే బయట తెచ్చినవి ఎక్కువ గట్టి అయిపోయి కొంచెం కొరకడానికి ఇబ్బంది, పొడి పొడిగా అయిపోతుంది. మరి అంత ఓవర్ గట్టిగా ఉన్నా కూడా తినలేరు, ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కష్టం అవి. కానీ ఇది చాలా బాగుంది. ఆ బూందీ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. గుల్లగా మెయిన్ గా అక్కడే ఉంటుందండి, బూందీలోనే మొత్తం మనకి టెక్నిక్ అంతా కూడా ఉంటుంది. కరెక్ట్ స్టేజ్ లో తీసేస్తే. అవును. సో ఆ తర్వాత బెల్లం మంచిగా ఉంటే మనకి టేస్ట్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. అండ్ పాకం కూడా సరిగ్గా పట్టుకోవాలి యాక్చువల్ గా. సో అన్ని బాగా వచ్చాయి రాజు గారు, అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది యాక్చువల్ గా, ఎక్కువ తక్కువ అట్లా అవ్వకుండా టెక్స్చర్ అనేది. సో చూసారు కదండి, మరి హ్యాపీగా ఇంట్లో మీరు కూడా ఇలా రెడీ చేసేసుకోండి. ఈ సమ్మర్ లో ఇలాంటి స్నాక్స్ ఇంట్లో ఉంటే ఎక్కడికి బయటకు వెళ్ళే పని లేదు, ఇంట్లోనే కూర్చొని పిల్లలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కూరగాయలు బాగా కట్ చేసేసుకుని దాని తర్వాత నీళ్ళలో వేసి కడుగుతూ ఉంటారు. అలాగే ఏవైనా క్యాబేజ్, ఇంకా బీట్రూట్, అలాగే చిక్కుడుకాయ, బీన్స్ ఇలాంటివి ఏవైనా ఉడికించేటప్పుడు కూడా ఎక్కువగా నీళ్లు పోసుకుని ఉడికించేసుకుని ఆ నీళ్ళన్నీ పడేసి దాని తర్వాత ఆ మిగిలిన కూరగాయలతో వండుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కూరగాయలు ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసుకుని ఒక 5 minutes పాటు నానబెట్టుకుని దాని తర్వాత శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని అలాగే కూర వండుకోవాలి. అలా చేయడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి. ఇంకా అలాగే ఉడికించుకునేటప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు వేసి ఉడికించుకోవడం వల్ల ఆ నీళ్ళన్నీ పోవడం వల్ల అందులో పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా ఉడికించుకుంటే మంచిది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు తెలుసుకుందాం. పనసపొట్టు ఆవకూరలోని మెయిన్ పోషక విలువ ఏంటంటే పీచు పదార్థం. మనకు పనస పొట్టులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి.
సో ఫైబర్లో 2 types ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఒక రకమైన పీచు పదార్థం ఏంటంటే అరిగిపోద్ది తొందరగా, అంటే బాడీ కూడా పెద్దగా శ్రమ ఉండదు. బట్ ఒక రకమైన పీచు పదార్థం అరగదు, దానికి వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి. సో నీళ్ళు ఎక్కువ తీసుకుంటేనే ఆ పీచు అనే పదార్థం కాస్త అరిగి మనకు బాడీకి దాని బెనిఫిట్స్ అనేవి చేరుతాయి. సో పనస పొట్టులో ఉన్న పీచు ఎటువంటి పీచు అని చూస్తే చాలా మటుకు సాల్యుబుల్ ఫైబర్, అంటే సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆవపిండి అంటే ఈ ఆవపిండి అనేది మనకు ఇది ఒక ఔషధం అండి. బాడీకి ఎసెన్షియల్ ఫ్యాట్, కొంత రకమైన ఫ్యాట్ కావాలి. ఆ ఫ్యాట్ లేకుండా ఉంటే స్కిన్ ముడతలు పడడం కానీ, కొంతమంది యంగ్ ఏజ్లో కూడా కొంచెం ఏజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే దే ల్యాక్ సమ్ ఎసెన్షియల్ ఫ్యాట్. కొంతమంది కొంచెం పైబడ్డ వాళ్ళు కూడా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. దానికి కూడా డయట్ చాలా ముఖ్యమని, లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమని చెప్పచ్చు. బాగుందండి రెసిపీ, ట్రై చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ 65లోని పోషక విలువలు కొంచెం హై క్యాలరీ అని చెప్పాలండి. ఏ 65 అయినా మనకు డీప్ ఫ్రై, బికాస్ వీఆర్ యూజింగ్ ఆయిల్, మైదా. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. గోధుమ పాయసంలోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. షుగర్ ఒకటి మనం ఎలిమినేట్ చేసి బెల్లం చేసుకుంటే, గోధుమ పిండి, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇవి 3 కూడా చక్కటి పోషక విలువల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మధ్యనే గోధుమ పిండి గురించి కూడా, గోధుమల గురించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొంత జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళల్లో, అంటే కొన్ని రకమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో బై బర్త్ పాలు కానీ గోధుమ పిండి కానీ అరగకుండా ఉంటాయండి. అంటే అవి అరిగించుకునే హార్మోన్స్ వాళ్ళల్లో లోపిస్తాయి. ఉదాహరణకి పాలలో లాక్టోస్ అనేది ఉంటుంది, దాన్ని అరిగించే ఎంజైమ్ లాక్టేజ్, అది డెఫిషియెంట్ ఉంటుంది. పుట్టుకతోనే వాళ్ళకు అవి ఉండవు. అటువంటి వాళ్ళు పాలు తీసుకున్నా, పాలు సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకున్నా ఇమీడియట్గా గ్యాస్ట్రిక్ సంబంధించిన డిస్టర్బెన్సెస్, డైరియా అవ్వడం, లూస్ మోషన్ అవ్వడం, ఇలాంటివి చూస్తారు. సేమ్ థింగ్ ఫర్ గోధుమ పిండి. గ్లూటెన్ అనే ప్రోటీన్ అందులో ఉంటుందండి, అది కొంచెం అరిగించుకునే వాళ్ళకి, ఆ హార్మోన్ లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళు మటుకే అది అవాయిడ్ చేయాలి. జనరలీ గోధుమ పిండి అనేది కార్బోహైడ్రేట్ అండి, మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అది కూడా ఇలా పాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లంతో వేసుకుంటే పిల్లలకు మంచి శక్తిని అందించి కంప్లీట్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఉండే డిష్ లాగా కూడా మనకు తయారవుతుంది. ఒక కటోరీలో మనకు 175 క్యాలరీస్ ఉంటాయండి. అడల్ట్స్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కరకజ్జం అనేది కూడా చక్కగా ఉందండి, శనగపిండి అండ్ బెల్లం. ఏదైనా న్యాచురల్ స్వీట్స్ కానివ్వండి, ఎక్కడైనా మనము బెల్లం అనేది ఉపయోగించేసరికి కాస్త దాని పోషక విలువలు మనకు డిఫరెంట్గా ఉంటాయి షుగర్ కంటే. ఫార్ 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 సుపీరియర్ బెల్లం అనేది షుగర్కి. బట్ క్యాలరీస్ రెండిటికి సేమ్. సో క్వాంటిటీ పరంగా మనం లిమిటెడ్గా తీసుకోవాలి. బెల్లం అయినా కూడా షుగర్ అవాయిడ్ చేయాలి, బెల్లం తీసుకోవచ్చు బట్ లిమిట్లో తీసుకోవాలి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ఆహారం మనం తీసుకోవచ్చు. కరకజ్జం కానీ గోధుమ పాయసం. కరకజ్జం కంటే కూడా గోధుమ పాయసం ఇంకా బెటర్ అండి, బికాస్ ఇందులో డీప్ ఫ్రై ఎక్కడా లేదు కాబట్టి మనకు అది ఇంకొంచెం పోషకులు ఎక్కువ ఉంటాయి. పనసపొట్టు ఆవకూర చాలా బాగుందండి ఇవాళ మీరు చూసిన వంటకాల్లో. మిగతా 3 కూడా స్వీట్ కార్న్ 65 కానీ, కరకజ్జం కానీ, గోధుమ పాయసం కానీ, అందులో కూడా గోధుమ పాయసం బెటర్. మిగిలిన 2 హై క్యాలరీ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సో రాజు గారు, ఈరోజు 2 కూడా ఒక రకంగా మీరు చేసిన ట్రెడిషనల్ వెరైటీసే. అవునండి. స్వీట్ మనకి ఎప్పటి నుంచో ఉన్నదే, అండ్ పనసపొట్టు ఆవకూర కూడా మంచి టేస్టీ రెసిపీ. మెయిన్ ఏంటంటే కొన్ని స్పెషల్ అకేషన్స్ లలో చేస్తూ ఉంటారు వీటిని. సో అది వరకు పనసపొట్టు అంటే అందరికీ తెలిసింది ఇదే పనసపొట్టు ఆవకూరే. అంటే ఆవకూరల్లో ఎక్కువ దేంతో చేసుకోవచ్చు అంటే కూడా మెయిన్ ఓన్లీ పనసపొట్టు. అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా సింపుల్ రెసిపీస్ అయినా కొంచెం వెరైటీగా అండ్ టేస్టీగా చేస్తారు. సో అన్ని కూడా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.